సానుకూల దృక్పథంతో మనం ఏ పనైనా చేయాలి, ఏ ఆలోచనైనా చేయాలని చెప్తూ ఉంటారు కదా! మరి అలాంటప్పుడు కీడించి మేలించమని ఎందుకంటారు? అది కూడా సానుకూల దృక్పథమే. కీడించి మేలించుట అనేది ఒక పని మనం చేస్తున్నామంటే దానికి రాబోయేది ఏమిటి అనేది ఆలోచించకుండా చేయటం అనేది అది తెలివి తక్కువతనం అవుతుంది. కాబట్టి ఆ పని చేసేటప్పుడు ముందు లాభాన్నే చూసుకోకూడదు, మేలే చూసుకున్నాం అనుకోండి. ఆ మేలు ఎంత ఇప్పుడు సరిహద్దుల్లో కానీ ఎక్కడైనా యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళకి అందులో ఆ టీం లీడర్కి కొన్ని స్వేచ్ఛలు ఇస్తారంటే ఈ సమయంలో ముందుకు దూకు, ఒక లోయలోకి దూకమంటాడు అనుకోండి, ఆయన దూకమంటే 100 మంది దూకేయాలి. దూకమన్నప్పుడు దూకమనాలా లేదా అంటే తను దూకితే లాభం అనుకుంటే 100 మంది చచ్చిపోవచ్చు. కాబట్టి డెసిషన్ ఆ ఫోన్లు చేసి ఏమండి నేను 100 మందిని దూకమంటారని అడగడానికి వీల్లేదు. అక్కడికక్కడ ఆయన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఏం చేయమన్నారంటే దీనివల్ల వచ్చే లాభాలు నష్టాలు పేపర్ మీద రాయమన్నారు. రాసుకుంటే దీనికి 10 లాభాలు 5 నష్టాలు ఉంటే లాభం వైపు వెళ్ళు, 10 నష్టాలు 5 లాభాలు ఉంటే అప్పుడు ఆగు. ఇవన్నీ కూడా అది చేసుకోవటం. ఇదే కీడించి మేలించడం అనే ఒక మాటలో ఇంత చెప్పారు మనకి. కనుక ఈ పని చేసేప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం, రోడ్డు మధ్యలో నడిస్తే ఏమిటి, రోడ్డు పక్కన నడిస్తే ఏమిటి, ఇవి చూసుకోవాలి. ఏమైతే అవుతుంది, మనకు వెళ్ళిపోయామనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళిపోయామనుకుంటే ఆ మేలు మాత్రమే చూసుకుంటే ఎదురుకుండా వచ్చే వాహనాల గురించి ఆలోచించకుండా ముందు అది ఆలోచించుకోవాలి. ఆలోచించి తగు మాత్రం తీసుకోవాలి. కాబట్టి సానుకూల దృక్పథమే, కీడించి మేలించడం కూడా సానుకూల దృక్పథమే, కానీ ఇదేమీ వ్యతిరేక దృక్పథం కాదు. ఎంచుకుని దీన్ని ఎట్లా తప్పించుకుని వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. కనుక ఇది చాలా చక్కని సామెత, చక్కని సూచన. దీన్ని మన వ్యక్తిత్వ వికాసం కోసం ఎంతో పెద్ద కౌన్సిలింగ్ చేయాల్సింది ఒక్క మాటలో చేసేటువంటి మన తెలుగు భాష యొక్క గొప్పతనం.